హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. సో అందరూ అయితే కామెంట్స్ అయితే చదివాను అనమాట. ఇది ఇంతకుముందు వీడియో అయితే పెట్టాను కదా, ఈ డివైడర్స్ పెట్టిన వీడియో దాంట్లో అయితే వచ్చింది. సో వాయిస్ అయితే గేమ్ ఎక్కువ ఉంటుంది, నీకు తక్కువ ఉంటుందని. సో ఇప్పుడు ఒకవేళ నా వాయిస్ గట్టిగా వినిపిస్తే మళ్ళీ కామెంట్ చేయండి, ఓకే అని. వినిపించకపోతే ఇంకా గట్టిగా ఉండాలేమో చెప్పండి. సో ఇవాళ వీడియో వచ్చేసరికి చెప్పాను కదా, కన్స్ట్రక్షన్ ఏరియా దాకా అయితే డివైడర్స్ అయితే నేను ఇంక్రీజ్ చేయబోతున్నానని. సో ఇప్పుడైతే అక్కడ దాకా అయితే ఇంక్రీజ్ అయిపోతున్నాను అనమాట. సో ఆల్రెడీ అక్కడ దాకా ఇంటి దాకా వెళ్ళి వచ్చింది ఆల్రెడీ తెలిసిందే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఆర్జిఎస్ టూల్ ఓపెన్ చేసేసుకొని P3 అని కొట్టేసుకుంటే వెళ్ళిపోదాము. సో P3 అని కొడితే తెలిసే కదా డివైడర్ స్పాన్ అవుతుంది, ఇదిగోండి. సో P3 అంటే డివైడర్ స్పాన్ అయిపోతుంది. సో ఎలా అనిపించిందో నిన్నటి వీడియో కామెంట్ చేయండి. సో వ్యూస్ అసలు రావేమో అనుకున్నాను నిన్న పెట్టిన వీడియోకి అయితే. గుడ్ గైస్, పర్లేదు, వ్యూస్ అయితే బాగానే వచ్చాయి అనమాట. సో అందుకనే ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఏరియా దాకా అయితే తీస్తున్నాను వీడియో. అసలు ఎందుకు తీయకూడదు అని అయితే అనుకున్నాను, బట్ వ్యూస్ వస్తాయో రావా అని వచ్చాయి. సో అందుకని తీద్దామని అయితే నిర్ణయించుకున్నాను. సో ఇంకా మనకు ఆ డివైడర్లతో సంబంధం లేదు, ఏదో మాట్లాడుతూ పెడేశాను. సో ఫోన్ ఆగిపోతుంది అనమాట. టిక్ కొట్టి మళ్ళీ కీబోర్డ్ ఓపెన్ చేసి టిక్ కొట్టి మళ్ళీ క్యాప్షన్ నొక్కేయాలి, లేకపోతే ఫోన్ క్లోజ్ అయిపోతుంది. ఇది ఒక తలపోటు. అదిగోండి, మరి మొత్తం ఇవన్నీ పెడేసాక అయితే అక్కడ దాకా ట్రై చేస్తాను, అక్కడ దాకా కలుసుకుందాం. గైస్ ఫైనలీ అక్కడ దాకా అయితే చేసుకొచ్చేసాను. సింపుల్గా ఇక్కడికి వచ్చి లెఫ్ట్ తీసుకుంటే అయిపోద్దేమో అనుకున్నా. సో ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి. సో డివైడర్స్ ఇలా పెట్టడం బాగుందా, అదే ఇలా పెట్టడం బాగుందా, అలా పెట్టడం బాగుందా కామెంట్ చేయండి. మళ్ళీ రీలాంచింగ్ పెట్టలేము, కానీ అలా పెడదాం అనమాట ఈసారి వీడియో నుంచి. ఇంకా నేనైతే చాలా పెద్దది, అసలు నా ఓటికి ఆగదు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఏరియా ఏదో పక్కనే రా, ఇలా అంటే అలా వెళ్ళిపోద్దురా అన్నట్టు చెప్పుకొచ్చా. ఇప్పుడు మాత్రం ఈ పెట్టడానికి నాకు తీరిపోతుంది అనమాట. మధ్యలో ఈ వెహికల్స్ ఒకటి నాకు అసలు చేస్తుంది. ఇలా చూస్తేనేమో ఇంకా కిలోమీటర్ కన్స్ట్రక్షన్ ఏరియా దగ్గర కూడా పెట్టలేదన్నమాట. ఇంకా కన్స్ట్రక్షన్ ఏరియా దగ్గర కూడా పెట్టలేదు, ఇంకా ఇలా చేస్తున్నాను. నాకు ఉండి టైం ఏమో 30 మినిట్స్లో ఎంత స్పాన్ చేయాలంటే నాకు బుర్ర నొప్పి. ఎవడెవడో వస్తాడు రా టైంకి అన్న. ఇది మంచి గ్లిచ్లేండి, ఆ వెహికల్ మీద పడిపోద్దేమో డివైడర్ అనుకున్నా, వెహికల్ వచ్చినా పని అయిపోతుంది. అది గుడ్, పర్లేదు. ఈ యొక్క మంచి గ్లిచ్ అనిపించింది. ఇంకా ఇక్కడ నుంచి ఇప్పుడు ఆ డౌన్ దాకా వేసుకుంటా వెళ్ళినా నేను మళ్ళీ రివర్స్ వచ్చి కన్స్ట్రక్షన్ ఏరియా దగ్గర వేయాలి. సేవ్ ద డేటా కూడా కొట్టలేదు. మళ్ళీ రివర్స్లో వచ్చేటప్పుడు అయిపోయింది అనుకోండి, మొత్తం అయిపోద్ది ఇక కథ సమార్థం. ఇంత కష్టపడి వేసుకొస్తున్నా నేను, ఇంకా చాలా దూరం అయితే వేయాలన్నమాట. బట్ మీకోసమే రిస్క్ తీసుకుంటున్నా. మీ లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి, దీనికి గుర్తించండి, అదొకటే చాలన్నమాట. ఇప్పుడు అయితే మొన్న అయితే ఇంటి దాకా వేసినట్టున్నాను. ఎస్, మన ఇంటి దాకా వేసాను. ఎందుకు ఈజీ అని వేసేయచ్చు అనమాట. ఒక 15 మినిట్స్ టైం కూడా పట్టదు, ఒక 10 మినిట్స్లో వేసేసాను అనమాట మన ఇంటి దాకా. ఇప్పుడైతే ఓవరాల్ 10కి తీసుకున్నాను అనమాట, 10:10కి అనుకుంటా. సో టైం 10:10 స్టార్ట్ అయింది. ఇప్పుడు వచ్చేసరికి టైం చాలా అయితే అవుతుంది అనమాట. సో ఓవరాల్ 10:29 అయితే అయిపోయింది. ఇంకొక నాకు 10 నిమిషాలు ఉంది కూడా లేదు, 5 మినిట్స్ ఉంది. 5 మినిట్స్లో నా పీసీ అయితే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో మమ్మీ అయితే టైమర్ పెట్టించారు. సో వీడియో రాత్రికి వస్తుంది, మళ్ళీ నైట్ 30 మినిట్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఎంత తగ్గితే అంత దాకా పెట్టేసుకొని సేవ్ ద డేటా కొడేసి, సో మళ్ళీ దీన్ని మళ్ళీ నేను ఎడిటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కుదిరితే ఓకే, కుదరకపోతే నేను మళ్ళీ ఎడిట్ చేసి మీకు అంతా ఒక పెద్ద వీడియోలో పంపుతాలేండి. సో పక్కా రేపటికైనా వస్తుంది వీడియో, ఇప్పుడు రాకపోయినా. సో ఈవేళ వచ్చేసరికి అందరికీ ఈద్ ముబారక్ అనమాట, నా సబ్స్క్రైబర్లో ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా వచ్చేసామా, ఇంకా చాలా దూరం అయితే ఉంది గాయస్. సో నేను ఈ రిస్క్ తీసుకోలేను. సో కేసులో కలుసుకుందాం గాయస్. మళ్ళీ ఎక్కడికైతే వచ్చాను అక్కడైతే ఆపేసాను అనమాట. అక్కడ సేవ్ డేటా కొట్టి
మళ్ళీ గైస్ మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చాను అనమాట. ఇక్కడికి వచ్చి ఇదిగోండి ఇది నా పరిస్థితి. సో మధ్యలో ఇప్పుడు రికార్డింగ్ చేస్తుంటే గేము ఫోన్ కాల్ వచ్చి డిస్టర్బ్ అయిపోయింది. సో ఆ వీడియో అయితే కట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను మళ్ళీ రెండింటిని ఎడిట్ చేస్తాను ఇన్షాట్లో. సో ఏమనుకోకండి అనమాట. సో ఎడిటింగ్ నేను ట్రై చేస్తాను ఇన్షాట్ పేరు బ్లర్ చేయడానికి. సో కొంచెం కోఆపరేట్ చేయండి. సో ఇది వరకు ఇన్షాట్లో ఎడిటింగ్ చేసి పెట్టేవాడిని, వీడియో కట్ చేసి. సో అంతగా రెస్పాన్స్ వచ్చేది కాదు. సో దయచేసి ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను అనమాట నేను. సో నా తరపు నుంచి అదే హెల్ప్, మీరు చేసే ఒక హెల్ప్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇంకా చాలా దూరం పెట్టాలి నేను, చూసారా అక్కడికి వెళ్ళిపోవాలి ఇంకా అప్పు దాకా. చూస్తేనేమో ఎలా ఉంది, చాలా కష్టంగా ఉందన్నమాట. ఇది ఛాలెంజ్ నేను నాకు ఎక్కివై తీసుకున్నాను. చూసారా చాలా గ్యాప్ వదిలే, నేనైతే డివైడర్లో ఇంకా గ్యాప్ వదిలేస్తాను. మీరైతే ఏమనుకోకండి, మన ఇండియన్ రోడ్స్లా కాదు ఇది. ఇండియన్ రోడ్స్ అయితే అసలు చిన్న గ్యాప్ కూడా ఉండేది కాదు డివైడర్కి అసలు. ఇది యూరోపియన్ కంట్రీ అనమాట. యూరోపియన్ కంట్రీలో కన్స్ట్రక్షన్ ఇచ్చారనమాట డివైడర్లో ఏమని. ఇలాగే ఏమన్నారు కానీ 2-3 ఇయర్స్ మనం చూస్తున్నాం. గవర్నమెంట్ ఏమంటుందో మరి, యూఎస్సీ గవర్నమెంట్ చూడాలి. ఎండకు మండిపోతున్నాను అనమాట. ఈ ఎండలో క్యాప్ అందుకే పెట్టుకున్నాను. షర్ట్ వేసుకున్న షర్ట్ తడిసిపోద్ది. సో షర్ట్ కన్స్ట్రక్షన్ ఏరియా దగ్గర నాకు వెహికల్లో అయితే పెడిసాను అనమాట షర్ట్. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏరియా దగ్గర ఎవరిదో బైక్ ఉంటే ఆ బైక్ వేసుకొని అప్ అండ్ డౌన్ చేస్తున్నాను అనమాట. ఈ డివైడర్లు ఎక్కడి దాకా వచ్చినాయో వర్క్ ఇవన్నీ ఇదే అయిపోయిందనమాట. సో ఎంత కష్టపడుతున్నాను ఈ డివైడర్లు వేయడానికి మీకోసం. మీరు మాత్రం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని గుర్తించండి మమ్మల్ని. అదిగో మన 243 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ తొందరలోనే 300 కంప్లీట్ చేసేయాలని కోరుకుంటున్నాను. ఏప్రిల్ ఎండింగ్లోన 300 అయితే సబ్స్క్రైబర్లు కంప్లీట్ చేసేయండి అనమాట. సో మే 15కి నేనైతే చెన్నై వస్తున్నాను. మీటప్ కలుద్దామంటే చెప్పండి. సో నేనైతే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏమీ లేదు, యూట్యూబ్లోనే వచ్చేటప్పుడు ఒక చిన్న గేమింగ్ వీడియో తీసాను కదా, దాంట్లో చెప్తాను లొకేషన్ ఏంటి ఎక్కడనేది. సో కలవాలనుకున్న వాళ్ళైతే వచ్చి కలవచ్చు అన్నమాట. అండ్ ఓకే గాయ్స్, సో నేను ఇక్కడ దాకా ఇంకా సేవ్ డేటా అయితే కొట్టేసి ఇది కట్ చేయాలి. నా పీసీకి అయితే అయిపోయింది టైము. సో ఇదంతా నాకు చాలా చెప్పులు అయితే పడుతున్నాను. సో గైస్ ఫైనలీ ఇక్కడ దాకా వేసుకుంటూ వచ్చాను, అక్కడ సగం వేసాను అనమాట. సో ఆ చివరి దాకా అయితే వేస్తే సరిపోద్ది. సో ఇదిగోండి ఇప్పుడు వేసుకుంటూ అయితే వెళ్తున్నాను. ఇదిగోండి. అండ్ గైస్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అనమాట. సో ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మన ఛానల్ 250 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు అనమాట. ఇంకొక 50 సబ్స్క్రైబర్స్ ఈ మంత్ ఎండింగ్ కంప్లీట్ చేసాను అనమాట. 300 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసాను గాయ్స్ ఈ మంత్ ఎండింగ్ అయితే. సో కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో మీరు ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ తెస్తూ ఉంటాను అనమాట మీకోసం. సో ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే రిలీజ్ అయిపోయి ఉన్నాయన్నమాట మన ఛానల్లో. కొత్త గేమ్లన్నీ పెడతా ఉన్నాను అనమాట. రేసింగ్ గేమ్స్ అని అలా కొత్త పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో వస్తాయి అన్నమాట, రేపు వస్తూ ఉంటాయి. ఇంకా అప్కమింగ్ వీడియోస్ చాలానే ఉన్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలానే వస్తాయి అన్నమాట. మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని చూడండి తప్పకుండా, ఓకేనా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఎక్కువ వీడియోస్ కూడా పెట్టలేదన్నమాట. జస్ట్ 109 వీడియోస్కి 200 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయారు. అది కూడా ఒక మంచి విషయమే అని చెప్పుకోవాలి ఒక విధంగా. సో అందరికీ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఫర్ సపోర్ట్. సో గాయ్స్ ఇప్పుడు టైం ఎంత అయిందో చూస్తున్నారు కదా. సో ఇది తీయడానికి నాకు చాలా టైం అయితే పట్టిందన్నమాట. ఒక 4 కోట్ల లెక్కేసుకోండి. సో ఎంత పెద్దది ఉందో. ఇంకా కన్స్ట్రక్షన్ ఏరియా దాకా వెళ్ళలేదన్నమాట నేను.
ఎక్కడెక్కడే పెడుతున్నాను. ఇంకా కన్స్ట్రక్షన్ ఏరియా కూడా పెట్టాలి గాయస్. సో చాలా పెద్ద పని అయితే పడింది. సో ఈ వీడియో మ్యాక్సిమం రేపు వచ్చేస్తుంది అనమాట. సండే ఫిక్స్ అయిపోండి, ఈవినింగ్ వచ్చేస్తుంది మ్యాక్సిమం. సో ఈ వీడియో అయితే రేపు అయితే పంపించేస్తాను అనమాట యూట్యూబ్లోకి. ఈవినింగ్ వస్తుంది అనమాట. అండ్ మరొక్కసారి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 250 సబ్స్క్రైబర్స్. సో చెప్పాను కదా 300 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసాను అనమాట తొందరగా. అండ్ అందరికీ ముఖ్యమైన విషయం ఏంటంటే నెక్స్ట్ మే నెలలో అయితే వీడియోస్ బాగా వస్తాయి అనమాట. సో మంచి కంటెంట్ అయితే వస్తూ ఉంటాయి. మీరైతే అసలు అయితే మిస్ అవ్వకూడదు అనమాట. వీడియోని అస్సలు మిస్ అవ్వకూడదు గైస్. సో చాలా మంచి కంటెంట్స్ అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి మే నెలలో అయితే. అండ్ జూన్ నెల నుంచి అయితే వీడియోస్ బాగా డిలే అవుతాయి అనమాట. సో జూన్ 2024 నుంచి 2025 మార్చ్ వరకు వీడియోస్ అయితే డిలే అయితే అవుతాయి అన్నమాట. సో మంత్కి ఒక వీడియో రావచ్చు గైస్. సో ఏమనుకోకండి. సో ట్రై చేస్తాను, నేను కూడా నా సైడ్ నుంచి ఎఫర్ట్ పెడతాను అనమాట. ట్రై చేస్తాను పెట్టడానికి. దానికి మీ సపోర్ట్ అయితే కావాలన్నమాట. సో ఇప్పుడు నేనైతే ఇప్పుడే చెప్పేస్తున్నాను, ఈవేళ డేట్ వచ్చేసరికి April 13 అనమాట. April 13th నేనైతే అనౌన్స్ చేసేసాను అఫీషియల్గా. సో జూన్ మంత్ తర్వాత నుంచి వీడియోస్ అయితే డిలే అయితే అవుతాయని. సో ఇంకా ఎవరైనా ఏమన్నా తెలియని వాళ్ళు ఉంటే ఏమనుకోవద్దు బ్రో. సో మళ్ళీ 2025 మార్చి నాటికి తర్వాత నుంచి వీడియోస్ అయితే ఇంకా వచ్చేస్తాయి అనమాట. కంటిన్యూస్గా ఇప్పుడు వీక్లీ ఎలా వస్తున్నాయో అలా వచ్చేస్తాయి అనమాట మార్చ్ తర్వాత వీడియోస్ అయితే. సో 2025 మార్చ్ తర్వాత అయితే వీడియోస్ అయితే అలా వస్తూ ఉంటాయి అన్నమాట కంటిన్యూస్గా వీక్లీకి. లేదా హాలిడేస్ ఇప్పుడు ఇలా వచ్చినట్టుగా లైన్గా నేను ఇప్పుడు April 6th పెట్టలేదు అనుకుంటున్నా. April 6 నుంచి కంటిన్యూ చేస్తున్నాను వీడియోస్. ఇవాళ April 13. ఆల్మోస్ట్ నేను ఒక డజన్ ఒక్కడిపోయిందిలేండి. సో డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతే సారీ. సో కీప్యాడ్లో క్లిక్ అయిపోయి వెళ్ళిపోయింది. అండ్ కొద్ది దూరమే ఉంది, వచ్చేసాం. మాటల్లోనే వచ్చేసాం అన్నమాట. ఇలా కొట్టుకుంటా ఇంత దూరం. గాయస్ ఇక్కడ దాకా ఇది వచ్చేసాం అన్నమాట. మాటల్లో కొట్టుకుంటూ వస్తే. సో ఈ మధ్యన నేనైతే సపరేట్ రూమ్లోకి దిగట్లేదు అనమాట వీడియో. సో ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో తీస్తున్నాను. సో నా డిస్టర్బ్ వస్తే సారీ. ఒకవేళ వినిపించదు మ్యాక్సిమం. ఒకవేళ వినిపిస్తే గనక ఓకేనా, వినిపిస్తే గనక సారీ. అండ్ సేవ్ డేటా ఇక్కడైతే కూడా అండ్ అక్కడికైతే వెళ్దాం అటుపక్క. గైస్ ఫైనల్ అయితే వచ్చేసాను అనమాట నేనైతే ఇక్కడికి. సో కన్స్ట్రక్షన్ ఏరియా దగ్గరికి అయితే ఫైనల్ అయితే వచ్చేసాను. అలా పడితే అలా స్పాన్ అయితే చేద్దాము. నాకు చేస్తుంది కీప్యాడ్ అయితే క్లిక్ అవ్వట్లేదు సరిగా. ఇష్యూ నాకు. ఎలా పడితే అలా స్పాన్ చేసుకుని వెళ్ళిపోదండి డివైడర్లో అయితే. సో మర్చిపోకండి అనమాట. సో మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చాలా ఇంపార్టెంట్. సో మీ సబ్స్క్రైబ్ కోసమే సో ఇంత మంచి కంటెంట్ వీడియోస్ అయితే తీస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను మన హౌస్ నుంచి కన్స్ట్రక్షన్ ఏరియా దాకా మీరు బైక్ మీద కాకుండా నడుచుకుని రండి. సో మీకు ఎంత టైం పట్టుద్దో తెలుస్తుంది. కానీ నేను అలాగే నడుచుకుంటూ ప్లస్ ఈ డివైడర్ స్పానింగ్ అయితే చేస్తున్నాను. మీరు అర్థం చేసుకోవచ్చు సో ఎంత టైం అయితే పడుతుందో. ఇంకా గోడ దాకా కూడా రాలేదు చూసారా, ఇదే నా కష్టం. సో ఈ వీడియో అయితే చాలా లాంగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 3 parts అయితే ఉన్నాయన్నమాట. దీనికి ముందు ఇంకో 3 parts. ఫస్ట్ వచ్చేసరికి 8-10 minutes క్రాస్ అయిపోయి ఉంటుంది. తర్వాత 3 minutes, ఇది ఒక 6-7 minutes దాకా వెళ్ళిపోతుంది. సో మినిమం ఒక 11 minutes ఉంటుంది అనుకుంటున్నా ఈ వీడియో. సో నేను డే బై డే ఈ వీడియో రికార్డ్ చేయడం వల్ల అయితే
సో అవుతుంది. సో మొన్న ఫస్ట్ వచ్చేసరికి నిన్న తీసా. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇవాళ నిన్న మధ్యలో 3 minutes ఉంటుంది, అది నిన్న తీసా. సో ఈ 3 daysది కలిపి మీకు ఎడిట్ చేసి నేనైతే మీకు రేపైతే పంపిస్తాను అన్నమాట ఛానల్లో. ఓకేనా? సో మీరైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో అదే చాలన్నమాట. అండ్ మీకు చెప్పాను కదా, నా టైం కూడా అయిపోతుంది. సో ఆల్మోస్ట్ వచ్చేసాం, కన్స్ట్రక్షన్ ఏరియా దాకా, గోడ దాకా అయితే వచ్చాం. సో ఇక్కడ దాకా చాలు. తర్వాత అయితే